మీరు చూస్తుంది సినీ వార్తలు ఎపిసోడ్ 46. ఫస్ట్ న్యూస్. ప్రశాంత్ వర్మ ప్రభాస్తో ఒక సినిమా కన్ఫర్మ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇది ఎప్పటి నుండో ఉన్న రూమర్, కానీ ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. అండ్ రేపు ప్రభాస్ కు లుక్ టెస్ట్ కూడా జరగబోతుంది. అండ్ ఇది హొంబాలే ఫిలిమ్స్ వారు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. నెక్స్ట్ న్యూస్. దేవర మూవీ జపాన్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమా 28 మార్చ్ కి జపాన్ లో రిలీజ్ అవనుంది. అండ్ ఇప్పటి నుండే ఎన్టీఆర్ ఆన్లైన్ ద్వారా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిండు. అండ్ మార్చ్ 22 కి జపాన్ కి వెళ్లి ప్రమోషన్స్ చేయనున్నాడు. చూద్దాం ఈ సినిమా అక్కడ ఎంత కలెక్ట్ చేస్తుందో. నెక్స్ట్ న్యూస్. డ్రాగన్ మూవీ జస్ట్ 4 days లోనే వరల్డ్ వైడ్ గా 58 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దీని యాక్పెన్స్ ఇంకా స్ట్రాంగ్ గానే హోల్డ్ చేస్తుంది. సో రేపు శివరాత్రి హాలిడే, నెక్స్ట్ సాటర్డే అండ్ సండే కాబట్టి ఈ 3 days లో 100 కోట్ల కలెక్షన్ ని క్రాస్ చేసే అవకాశం కనిపిస్తుంది. లాస్ట్ న్యూస్. ఇండియన్ 3 మూవీ షూటింగ్ ఆల్రెడీ 80% అయిపోయింది. మిగతా 20% షూటింగ్ ని లిమిటెడ్ బడ్జెట్ లోనే షూట్ చేయాలి అని చూస్తున్నారంట. అండ్ ఆల్సో ఒక సాంగ్ కూడా షూట్ పెండింగ్ లో ఉంది. దాన్ని క్యాన్సిల్ చేసి బడ్జెట్ మిగిల్చి ఇదే విధంగా ఈ సినిమాని జూన్ ఆర్ ఆగస్ట్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట ఆ ప్రొడ్యూసర్స్.